గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్ లో జాబ్, 2 లక్షల జీతం. అమ్మా నీ తెలివి ఎక్కడున్నావని అడిగితే అమ్మ చదివే భారతంలో ఏ ఘట్టంలో ఉంది అని. అదా కుంతీకరణ సంవాదురా. రసవత్తరమైన ఘట్టమే. కానీ అమ్మా నాకు వచ్చిన డౌట్. ఏమిటయ్యా? కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే సూర్యుని కోరి అతని వల్ల బిడ్డలు కలడం తప్పే బాబు. తెలిసి తెలియని వయసులో మంత్ర ప్రభావం పరీక్షించడం కోసమని తొందరపడింది. దానికి ఫలితంగా కర్ణుణ్ణి కన్నది. కానీ ఆ బిడ్డ తన బిడ్డే అని చెప్పుకోలేక, కన్న మమకారాన్ని చంపుకోలేక జీవితాంతో యమయాతను అనుభవించింది. అలాంటి స్థితి ఏ స్త్రీకి రాకూడదయ్యా. వచ్చింది పోస్ట్. అమ్మా ఉత్తరం మీకు. ఎవరమ్మా? నేను చదువుతాను మేడం. అన్నయ్య వస్తానండి. అయితే ఏం పర్వాలేదు. ఏం లేదమ్మా. ఏం రాశారన్నయ్య? ఏం లేదు, ఇది నా పర్సనల్ ఇన్విటేషన్. రామచంద్రంలో ప్రేమించుకున్నారు. వెంటనే పెళ్లి చేయండి. ఎవడే వీడు? ఎవడు? చెప్పవే. పాపిస్తున్నాను. నన్ను క్షమించండి. మీ పేరు ప్రతిష్టలకు, వంశ గౌరవానికి మచ్చ రాకూడదనే తాపత్రయమే నన్నింత కఠినంగా ప్రవర్తించేటట్టు చేసిందండి. క్షమించండి. నువ్వు తొందరపడ్డావు. ఇప్పుడు ఏంటి లాభం అని చెప్పు. కాలేజీ కొంటే అమ్మాయిలు కావాలని గొడవ చేసి నా ఫోటోలు తీసి ఇక్కడికి పంపించాలన్నయ్య. అంతేగాని నీకు ఇష్టం లేదన్నమాట. ఏమ్మా, నువ్వు అతన్ని ప్రేమించావా లేదా? ఓహో, మౌనం అర్ధాంగీకారమా? చూడమ్మా, మీ ఇద్దరూ ఫోటోలో కలిసి ఉండడం కాదు, జీవితంలో కలిసి ఉండాలి. సరేలే, చంద్రాన్ని ఇక్కడ పిలిపించి అమ్మను ఒప్పించి మీ ఇద్దరు పెళ్లి గ్రాండ్ గా చేస్తాను. ఓకే? అమ్మ ఒప్పుకుంటుందో లేదో. అమ్మను ఒప్పించే బాధ్యత నాది. సరేనా? అన్నయ్య, అమ్మా, పెళ్ళినసరికి ఎంత పెళ్లికలు వచ్చింది మా చెల్లమ్మకి. రమ చంద్రములు ప్రేమించుకున్నారు, వెంటనే పెళ్లి చేయండి. ఇట్లు ఆకాశ రామ. ఏమేవ్ పార్వతి, పార్వతి, లోపల పనిలో ఉంటే ఏమిటండి మీ పిల్లి కూతలు? పిల్ల కూతురు కాదే, నీ కుమారుడు పిల్ల కూతురు విన్నావా? ఏమండి, ఏం చేశాడు? ఎవరితో దారిని పోయే కుమారుని, అంటే కుమారుడు గారు మహమ్మారిని ప్రేమించాడు. ప్రేమించాడు. ఇదిగో. ఎవరండి అమ్మాయి? అది నీ కుమారరత్నాన్ని అడగవలసిన ప్రశ్న. వదిన చాలా అందంగా ఉందమ్మా. ఇది ఎవరితో ఎవరో తెలియకుండా వదిలేకపోతుంది. అబ్బాయి ఎన్నుకున్నాడంటే తప్పకుండా మంచిదే అవుతుందండి. ఏమన్నా నువ్వు చెప్పేది? కొనే ముందు కళ్ళని, పెళ్ళాడే ముందు చెవుల్ని ఉపయోగించుకోవాలనే సంగతి మన పూర్వకంగా తెలుస్తుంది. వాడేం పసిపిల్లాడు కాదు, మీకంటే చాలా తెలివైన వాడు. ఆ అమ్మాయి సంగతి అంతా తెలుసుకునే ఉంటాడండి. అంటే నువ్వు అనేది ఈ మహమ్మారి కోసం 50,000 రూపాయల కట్నం, 10 ఎకరాల మాగాని, మహాలక్ష్మి లాంటి కోడల్ని వదులుకోమంటావా? వదులుకోమని నేనేం చెప్పడం లేదు, కానీ ఈ ఆకాశరామన్న ఉత్తరాన్ని నమ్ముకొని అనవసరంగా తొందరపడద్దంటున్నారండి. నా మాట కూడా విను. హరి మీద గిరిపడ్డా, గిరి మీద హరిపడ్డా, వాడు నేను గీసిన గీటు దాటకూడదు, నేను వాళ్ళకి ఇచ్చిన మాట పోకూడదు, అంతే. ఏంటంటే అబ్బాయి అప్పుడే పెళ్లి చేసుకున్నారా? చూడటానికి బలి తెలకా ఉన్నారు. నీకు కూడా సెలవు ఇచ్చి పెళ్లి చేస్తాను,
పిల్లల సిగ్గుపడిపోతున్నావు. ఏయ్, ఆ మొహట్కి చీకట్లో పెట్టి ఏమిటో ఇది అడ్రస్ లేని ఉత్తరంలో అలా అద్దెగా అలవాటు కూర్చున్నావు. ఎస్ హనీ, 3 రోజుల నుండి నువ్వు కాలేజీకి రాకపోతే కాలేజ్ కళే పోయింది. నాకు చెప్పకుండా ఏ హాస్పిటల్లోనన్నా అడ్మిట్ అయ్యావేమోనని దిగులు పడ్డాను. సో పైకి కనిపించే గర్భేమీ లేదు. ప్రేమ జ్వరం లాంటిదేమైనా? శని, మునిగిపోతున్న దాని మీద రాళ్ళు రువ్వకే. అబ్బా, ఏమిటమ్మా అంత కొంప మునిగిపోయేది? ఎవరు ఆకాశరావున ఉత్తరం రాసి చంద్రు నేను ఉన్న ఫోటో పంపించాడు. గుడ్, ఎంత అదృష్టం. నాకే గాని ఇలాంటి ఉత్తరం వచ్చుంటే ఎగిరి గంతేసేదాన్ని. ఏం చేయను, నాకు అదృష్టం లేదు. చూడమ్మా, ఇలాంటి ప్రేమ ముసుగు చాటులో ఉండటం మంచిది కాదు. ముందుకు దూకి 3 ముళ్ళతో ముడిపడితేనే అందం ఆనందం. సరే గాని ఫోటో వచ్చిన తర్వాత ఏమైంది? ఏమవుతుంది? అమ్మ రెచ్చిపోయింది, నా చెంప వాచిపోయింది. ఐఎమ్ వెరీ సారీ రమ్య. ఇక మీద కాలేజీకి వెళ్ళొద్దని నా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అరే, ఇలాంటి రియాక్షన్ వస్తుందనుకుంటే నేను అసలు పంపేదాన్నే కాదు. అంటే ఆ ఆకాశరామ నువ్వేనమాట? అవును రమ్మా, మీ అమ్మగారికి తెలిస్తే నీ ప్రేమ ఫలిస్తుందని, పెళ్లి ప్రయత్నాలు జరుగుతాయని అనుకున్నాను. ఐఎమ్ సారీ రమ్మా, వెరీ వెరీ సారీ. రమా, గుడ్, నా ఉత్తరానికి ఫలితం ప్రత్యక్షంగా కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన సారీలన్నిటినీ విత్డ్రా చేసుకుంటున్నాను. రమా, రమా, నీ బ్రెడ్ విరిగి బటర్లో పడింది. అది జామ్ కాక ముందుగానే పద. కమ్ ఆన్ డియర్. మేము కూడా ఇక్కడే ఉన్నాం. హలో. హలో. ఏమిటో ఇది, పల్లెటూరు నవ్వధులాగా అలా సిగ్గుపడిపోతున్నావు. ఇంటికి వచ్చిన వాళ్ళని అలాగైనా మర్యాద చేయటం? కూర్చొని రమా, ఇక్కడికే వచ్చేసావా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు మాట్లాడుతుందని నేను అమ్మను పిలుస్తాను. నేను అమ్మను పిలుస్తాను. నేను అమ్మ అమ్మ. ఎవరు అబ్బాయి? అతను అతను మా అమ్మ. నమస్కారం అండి, నా పేరు చంద్రం అంటారండి. చంద్రమా? అవునండి, కాలేజీలో చదువుకుంటున్నాను. ఎవరబ్బాయివి? శంకరయ్య అని. శంకరయ్య? రామచంద్రపురమా? అవునండి, మా నాన్న మీకు తెలుసా అండి? బాగా తెలుసు. నా చిన్నప్పుడు గుమాస్తాగా పనిచేసేవాడే ఆ శంకరయ్య అమ్మ. అవును. ఓ, మునుపు మా నాన్న పనిచేసింది మీ దగ్గరేనా? ఇప్పుడు వ్యవసాయం వడ్డీ వ్యాపారం చేస్తున్నారండి. అదే తెలుసు. ఇంతకు నువ్వు వచ్చిన పని? రమా నేను ప్రేమించుకున్నాం. పెద్దలు మీ అనుమతి తీసుకుని పెళ్లి చేసుకోవాలని. ప్రేమించడానికి అవసరం లేని పెద్దల అనుమతి పెళ్లికి కావాల్సి వచ్చిందా? మీరు షికార్లు తిరగడం, నలుగురిలో పడ్డం, ఫోటోలు తీయించుకోవడం నా అనుమతితోనేనా? గుట్టుగా బ్రతుకుతున్న మా జీవితాన్ని రట్టు చేసి ఆకాశరామన్న ఉత్తరాల వరకు తీసుకొచ్చింది నా అనుమతితోనేనా? మీరు అలా అపార్థం చేసుకుంటే. నేనా అపార్థం చేసుకుంటున్నాను? ప్రేమంటూ తాత్కాలిక వ్యామోహంలో పడి ఎంతమంది ఆడపిల్లల జీవితాలు కుక్కలు చించిన ఇస్త్రీ కావటం లేదు. ఏమండి, అంత మాట అనకండి. మా ఇద్దరి ప్రేమ పవిత్రమైంది. రమని నేను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను, కాదు ఆరాధిస్తున్నాను. ఆమెను పెళ్లి చేసుకోలేకపోతే జీవితాంతం బ్రహ్మచారిగానే విడిపోతాను. తొందరపడి నిర్ణయాలకు రావడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. మీ నాన్న అంతకంటే ఒప్పుకోడు. ఆర్పలేని నిప్పును వెలిగించడానికి ప్రయత్నించుకో. మమ్మల్ని మర్చిపో. రమణ మర్చిపోవటం జీవితంలో జరిగిన పని. రమా, మీ అమ్మగారితో చెప్పు రమా, మన ప్రేమ శాశ్వతమైందని, మనిద్దరి ధ్యేయం ఒకటేనని, మనం చచ్చినా బ్రతినా ఒకటిగానని చెప్పు రమా. అయితే నేనే పొరపడ్డానన్నమాట. మునుపు నాతో చెప్పిన మాటలు, చేసిన భాషలు మోసం అన్నమాట. సరే,
నువ్వు వాడిన నాటకానికి ప్రతిఫలం అనిపిస్తావు. త్వరలో నేను ఆ శవాన్ని చూస్తావు. వస్తా. రమా అమ్మా అమ్మా ఇదిగో నీళ్ళు. రమ్మా రమ్మా చంద్ర రమా చంద్ర నన్ను విడిచి వెళ్ళొద్దు చంద్ర. నేను బ్రతకలేను. రమా నేను బ్రతకలేను చంద్ర. వెళ్ళను రమ్మా. నువ్వు నా ప్రాణం. నిన్ను గురించి నేను బ్రతకగలను. భయపడకు. ఊరుకో. భగవంతుడా, ఈ ఇద్దరి పవిత్ర ప్రేమ కాదనడానికి నాకు అర్హత లేదు. వీళ్ళ ప్రేమ బంధం కలకాలం ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు. అమ్మా లే బాబు. బాబు, మీ నాన్న ప్రస్తుత పరిస్థితుల్లో మా సంబంధం కాదంటాడేమోనని. మీరేం దిగులు పడకండి. ఆ బాధ్యత నాది. పరీక్షలైన వెంటనే ఇంటికి వెళ్ళి నాన్న అంగీకారంతో పెళ్లి ఏర్పాటు చేస్తాను. వస్తానండి. ఉండు బావా, కాఫీ తాగెళ్దు కానీ నేనే పెట్టాను. థ్యాంక్స్. ఖాళీ టైం అయింది. వెళ్ళొస్తాను. వెరీ గుడ్. సరు, ఇలాంటి అవకాశం కోసమే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు సాధ్యపడింది. నాన్న ఊరెళ్ళినా అమ్మ కనిపెట్టే ఉంది. మీ అమ్మ అప్పుడే పెట్టిన కోడిగుడ్డు లాంటి అమాయకురాలు. ఆవిడ కళ్ళు కప్పడం చాలా సులభం. అయినా దేవుడి గుడికి వెళ్ళిందిగా, ఇప్పుడప్పుడే రాదు. తొందరపడరాదు. రాదు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. 10 నిమిషాలు నా మాట వినరాదు. అబ్బా, ఎంత అందంగా నవ్వుతావు సరు. అందుకే అన్నారేమో, అందంగా నవ్వగలిగే ఆడపిల్లకు అలంకారాలు అక్కర్లేదని. మీ అమ్మే కదా? మీ అమ్మ నువ్వు బయటకెళ్ళి అమ్మ చూస్తున్నట్టే. అందుకు కాదు, మంచి నేను వచ్చానని చెప్తాను. మీ అమ్మకి దూరం చూపలేదుగా. అవునవును. అయితే త్వరగా బయటకెళ్ళిపో. రాంచంద్, లేరా. ప్రసాదం తీసుకో. అమ్మగారు, చంద్రం గారు వస్తున్నారండి. చంద్ర వస్తున్నాడా? అమ్మాయి సరస్వతి, మీ అన్నయ్య వచ్చాడే. ఇంత చిక్కిపోయే బాబు, ఉత్తరంగా రాకుండా వచ్చావేంట్రా? ఎలాగో వస్తున్నాగా ఇంకా రాయడం ఎందుకని. అన్నయ్య, వదిన చాలా అందంగా ఉందన్నయ్య. వదిలేంటి? ఏమి ఎరగనట్టు నటించుకు, నాకంతా తెలుసులే. సరస్వతి, అసలు వాళ్ళ ఇంట్లో రాణిస్తావా లేదా? రాన్నయ్య. అమ్మా, నాన్నగారు ఇంట్లో లేరా? లేరు. పొలం కావులు వసూలు చేసి రావడానికి నిన్ననే ఊరెళ్ళారు. వచ్చేసరికి కొద్ది రోజులు పట్టొచ్చు. అన్నట్టు నీకోసం మీ నాన్నగారు పెళ్లి సంబంధం చూశారు బాబు. అందుక సరస్వతి వదినంటూ గంతులేసింది. నే చెప్పింది ఆ వదిన గురించి కాదన్నయ్య, నువ్వు ప్రేమించిన వదిన గురించి. పేరు రమ్మ కదూ. నీకెలా తెలుసు? నాకంతా తెలుసు. అమ్మాయిని కూడా చూసాం. ఎలా చూశారు? ఉత్తరం ద్వారా. ఇక్కడ కూడా వచ్చిందా? అంటే ఇంకెక్కడికైనా. అదే లేదు, నాన్నగారు కూడా చూశారా? చూశారా? చూసి నిన్ను నన్ను అందరినీ తిట్టిపోశారు. ఆ సంగతి ముందుగా మీ నాన్నగారికి తెలియజేస్తే ఏ బెడదా ఉండేది కాదుగా. నా పెళ్లి సంబంధం నాకు చెప్పడం కుదరచ్చు తప్పు కదా. తప్పేరా? మీ నాన్నగారి పట్టుదల సంగతి నీకు తెలియంది కాదు. అనవసరంగా పట్టింపులకు పోకు. చూడు బాబు, విరిగిపోవటం కంటే వంగటం మంచిది. ఆలోచించు. తర్వాత తీరిగా ఆలోచిస్తాడు. పాపం ఎప్పుడు భోంచేశాడో ఏమిటో. ముందు వడ్డించమ్మా. అయ్యో నా మతి మండ, ఆ సంగతి మర్చిపోయి చూసావా? బాబు, తొందరగా ఎలా భోజనం పెడతాను. రామయ్య.
అమ్మయ్యా ఉత్తరం వస్తుందా? రోజు పోస్ట్ ఆఫీస్ పరిగెడుతున్నాను, పోస్ట్ మ్యాన్ గడ్డం బతుకులు బతిమాడుతున్నాను. నీకు మాత్రం ఉత్తరాలు రావడం లేదు, నాకు మాత్రం వస్తున్నాయి కాళ్ళు నొప్పులు. అబ్బా. థాంక్స్. ఎప్పుడు వాటితో తిరగవు కదా, ఎప్పుడు వాటితో నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏం తప్పు చేసినా అలా పడడం? ఏ తప్పు చేసిందా? బలి తెగించింది. మన గుమస్తా గారితో 10 మంది పరువు చేయాలని చూస్తాం. ఏమిటి? ఏమి సీతమ్మ గారింటికి వెళ్ళొస్తా అని చెప్పి రామచంద్ర తిరుగుతున్నావా? ఉండమ్మా, మనగొట్టించాలి. కొడతానా తాగుడు చెవులు మొత్తానా? ఇదిగో చెప్తున్నా నేను, ప్రేమలు పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. ఇటువంటి పోకిరి వేషాలు ఎవరు వేసినా సహించేది లేదు. మీ దగ్గర నుండి ఉత్తరం రానందున కలిగిన బెంగ కంటే తల్లిని కాబోతున్ననే భయం నన్ను కృంగదీస్తుంది. ఈ ఉత్తరం చూసిన వెంటనే మీ నాన్నగారి అనుమతి తీసుకుని పెళ్లి ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాను. తీరా చంద్రం, ఇలారా కూర్చో. ఈవేళ పెళ్లి చూపులకి వెళ్ళాలో? ఎవరి పెళ్లి చూపులు? నా పెళ్లి చూపులే. మరో పెళ్లి చేసుకుందామని బుద్ధి పుట్టింది, పెళ్లి పెద్దగా నిన్ను తోడరమ్మంటున్నా. ఏమిటన్నా ఈ మాటలు? మరి ఎవరి పెళ్లి చూపులు అంటాయేటో? తెలియకపోతే అడగకూడదా? తెలీదా? తెలియదు. నీ పెళ్లి చూపులే. తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత పెళ్లి చూపులకు వెళ్ళడం మీ పద్ధతే? పద్ధతి ఏదైతేనేమో పని ముఖ్యం. అయితే తాంబూలాలు తీసుకున్నట్టు నీకు తెలుసు అన్నమాట. తెలుసు. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నట్టు తెలుసు. అయితే ఇకనే పెళ్లి చూపులు ఖర్చే లేదు, ఏకంగా పెళ్లి కానిచ్చేద్దాం. కానివ్వండి, కానీ నేను మాత్రం చేసుకో. అంటే 50,000 కట్నం, 10 ఎకరాల మాగాని, 10,000 అడ్వాన్సు. ఇదిగో నాన్న, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే దేశంలో చాలా మంది బెచ్చగాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ పంచి పెట్టము. అంతేగాని డబ్బుతో మనుషులు కొనాలకొద్దని చెప్పు. మరి నేను ఇచ్చిన మాట? నీకంటే ముందు నేను ఒకరికి ఇచ్చాను మాట, మనసు. నేను ఆమె తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకో. ఆహా, ఒకే మాట ఒకే బాణం. నువ్వు అపర శ్రీరామచంద్రుడు. నువ్వు మాటిచ్చింది సీతామహాసాదితో కాదురా, నీ మనస్సుని వరలో వేసుకున్న ఒక కులగత్వం. నాన్న, ఏమిటా కేకలు? నేను మాటలో తప్పే ఉంది. ఈ ఉత్తరం చూడు. రామా గేమా అంటూ 10 మందితో పైలా పచ్చిగా తిరిగి కడుపు చేసుకుని ఆ 10 మందిలో ఒక డబ్బున్న వాడిని చూసుకుని ఈ బిడ్డకు తండ్రివి నీవే నాథ, నువ్వు పెళ్లి చేసుకుని తీర్చు నా బాధ సంగతి నీకే తెలుసు. నాన్న, నీకు తెలియదు నాన్న, రమ చాలా ఉత్తమరాలు. ఆమెకి ఈ పరిస్థితి కలిగిందంటే నా తొందరపాటు వలని. అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుని నలుగురిలో నవ్వులు పాలు కాకుండా చేయాలి. నువ్వు నవ్వులు పాలు కాకుండా చేసే అమ్మాయి ఎవరో? ఎవరో కాదు, నీకు బాగా తెలిసిన అమ్మాయి. నాక? అవునన్నా, మునుపు నీ ఎవరింట్లో పనిచేసావో ఆ జగన్నాథం గారి కూతురు. ఏమిటి? లాయర్ జగన్నాథం గారు అమ్మాయ? వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకని? నూనె నీళ్లు కలవు, నూనె నీళ్లు కలవు. అలాగే అంతస్తులు కలవని వాడు కూడా కలవలేరు. నూనె నీళ్లు కలవకపోవచ్చు నాన్న, కానీ పాలుతేనే మహాపాఠాలు వస్తాయి. అంతా మన అనుకుంటలో ఉంటుంది. ఒరే, నువ్వు ఎన్ని చెప్పినా ఈ సంబంధం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రమను నేను పెళ్లి చేసుకుని తీరుతాను. నా మాట కాదన్న వాడు నా కొడుకే కాదనుకుంటాను. నువ్వు కొడుకు అనుకున్నాడే మళ్ళీ ఇంట్లో కాలు పెడతాను. చెల్లె, నా సూట్కి సెలపడే. బాబు తొందరపడకురా, నా మాట వినరా. అమ్మా, నువ్వు ఈ విషయంలో జోక్యం కలిగించుకో. ఆయన కోపం తగ్గాక నాకు ఒప్పిస్తానే, నా మాట వినరా. లాభం లేదమ్మా, డబ్బుతో మనుషులు కట్టేవాళ్ళు మంచి చెడు గుర్తుందలేదు. నాకు డబ్బే పోతా, మాత్రం బ్రహ్మకరం. ఆయన మారకపోతే పోయి నువ్వైనా మనసు మార్చుకోవచ్చు కదా. అమ్మా, మన సరస్వతి రమణాటి స్థితిలో ఉంటే నువ్వు ఇలా మాట్లాడగలవా? ఆమె బ్రతుకు బజారు పాలై ఏ గంటలో దూడితే ఆ పాప ఎవరిదమ్మా? ముందుకు పోతే మొదలే, వెనకపోతే పులి అనేస్తుందిరా పరిస్థితి. ఊరుకమ్మా, ఏనాటికైనా నాన్న మనసు మార్చుకోక తప్పదు. అందాక ఊరు మారు ఆయన
నువ్వు ఎక్కడికి వెళ్ళకి ఇక్కడే ఉండు. మళ్ళీ వెళ్ళి ఒక్కసారి నాన్నగారితో మాట్లాడేస్తాను. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి. కొన్ని వాడికి నచ్చిన ఆ సంబంధం చేయకూడదండి. ఏమండి, మనకున్నది వాడొక్కడు. మనకున్న డబ్బు చాలదు. వాడికి అక్కర్లేని డబ్బు కోసం మనం ఎందుకండి తాపత్రయపడడం? అన్నయ్య, ఇదిగో ఈ డబ్బు నీకు. వదిలి పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం తీ. చెల్లె, నా పెళ్లి కంటే ముందు నీ పెళ్లి చేయాలనుకున్నాను, కానీ పర్వాలేదన్నయ్య, అన్ని సవ్యంగానే జరుగుతాయి. తీసుకో. వస్తాను చెల్లె. అమ్మకి ధైర్యం చెప్పు. నీ మాట నీ కొడుకు మాట విని మీ అడుగు జడంలో నడుచుకునే చవట కాదు ఈ శంకరయ్య. నేను ఎవడో త్వరలో చూపెడతాను. అమ్మా, నేను వెళ్ళొస్తాను. బాబు చంద్ర, నా మాట వెళ్ళొద్దురా. బాబు, నాన్న, నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఉండమని చెప్పండి, వెళ్ళొద్దని చెప్పండి. బాబు చంద్ర, వద్దురా, వెళ్ళొద్దురా. బాబాయ్ గారు, అబ్బాయి గారిని కోకలేశారా? మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంట్లో అందరూ ఏమైందమ్మా? బాధపడాల్సిన అవసరం ఏం లేదు. మీ అమ్మాయి తల్లి కాబోతుంది. బాధపడాల్సిన అవసరం ఏంటి? అమ్మాయి తల్లి కాబోతుంది. అమ్మాయి తల్లి కాబోతుంది. అమ్మాయి తల్లి కాబోతుంది. అంతా అయిపోయింది. మన పొడవు గంగలో కలిసిపోయింది. నన్ను ఏం చేయమంటారు? నన్ను క్షమించు, నన్ను క్షమించు. అమ్మా, ఇంత దూరం వచ్చిన తర్వాత మనం ఊరుకుంటే లాభం లేదు. నేను ఇప్పుడే చంద్రం ఊరికి వెళ్ళి అతనికి బుద్ధి చెప్పి లాభొచ్చి పెళ్లి పెళ్లి మీద కూర్చోబెడతాను. ప్రభాకర్, తొందరపడి ఏమీ ప్రయోజనం లేదు. ఆ శంకరయ్య సంగతి నీకు తెలీదు. మనిద్దరం కలిసే బయలుదేరతాం. అలాగేనమ్మా. శంకరయ్య గారు, శంకరయ్య గారు. ఎవరు మీరా? అమ్మగారు రండి 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 బాబు. పార్వతి, పార్వతి. ఎవరు వచ్చారు చూడు. కూర్చోండి అమ్మగారు. అమ్మగారా, బాగున్నారా అమ్మా? రా బాబు, కూర్చో బాబు. కూర్చోనమ్మా. ఎవరు? ప్రభాకరం బాబా. పోల్చుకున్నారే? అదే బాబు, చిన్నప్పటి నుంచి ఒకటే నాకు ఎంతో ఇది కదా. చాలా థ్యాంక్స్ అండి. చంద్రం గారు బయటికి పోయాడు. తెలియదు అమ్మగారు. మీతో చెప్పకుండానే తల్లిదండ్రులకు తెలియకుండా ఈ రోజుల్లో యువతి యువకులు అనేక పనులు చేస్తున్నారు బాబు. మాకు తెలిసి వచ్చేసరికి మా చేతులు దాటిపోతున్నాయి, వాళ్ళ చేతులు కాలిపోతున్నాయి. శంకరయ్య గారు, చిన్నవాళ్ళు చేతులు కాల్చుకున్నారని చిన్న చూపు మాని మందు పూసే బాధ్యత పెద్దల మీద లేదంటారా? ముందు కనుకనే మందు పూయాలని ప్రయత్నించాను. నా మందు వాడు వందుకు పడలేదమ్మా. శంకరయ్య గారు,
వయసు ఉరుగుతుంది, అనుభవం ఆలోచిస్తుంది. జీవితానుభవం లేని మా అమ్మాయి మీ అబ్బాయి తొందరపడ్డారు. మీరన్నట్టుగానే చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళని దీవిస్తే వాళ్ళ జీవితాలు సుఖపడతాయి. ఏమోనమ్మా, మా వాడు ఎంత చెప్పినా నా అంతరాత్మ అంగీకరించలేదు. నెల తప్పిన పిల్లలు పెళ్లి చేసుకుని నలుగురు నవ్వులు పాడైతే వాడికంటే నేనే తల తీసేసుకున్నంత బాధపడతాను. మా అబ్బాయిని మర్చిపోండి. మేము మీరు చివరకు మా చెల్లాయి కూడా మీ వాడిని మర్చిపోగలం. కానీ ఆమె కడుపులో పెరుగుతున్న మీ మనవడు ఈ భూమి మీద బ్రతికినంత కాలం తన తండ్రిని మర్చిపోగలడంటారా? ఏమో, అదంతా నాకు తెలియదు. 50,000 కట్నం 10 ఎకరాల పొలం ఇస్తున్న సంబంధం చేజారిపోతుంది. అంతకంటే విలువగా నా మాట పోతుంది. ఆ విషయం నేనలా మర్చిపోగలను? సక్రియ గారు, మీరు కాదంటే అమ్మాయి బ్రతకదు. నా కూతురుతో పాటు మీ వంశాంకురం కూడా పోతుంది. వాళ్ళిద్దరు ప్రాణాలతో పాటు మా పొరుగు గంగ పాలవుతుంది. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోండి. దాని బ్రతుకు నిలబెట్టండి. అమ్మగారు, శంకరయ్య గారు, నేను ఎప్పుడూ ఎవరిని ఏది అడగలేదు. మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను. ఈ పెళ్లికి ఒప్పుకొని మా చెల్లెలి ప్రాణం, మా పరువు కాపాడండి ప్లీజ్. ఏమండి, అబ్బాయి ఉద్దేశం కూడా ఇదే కనుక ఈ పెళ్లికి ఒప్పుకోండి. ఒప్పుకోండి అన్న. ఎంత కనిపిస్తే మాత్రం బంగారు బొమ్మలాంటి అలాంటి రోజున దొరుకుతుందా నాన్న? సరేనమ్మా, ఒప్పుకుంటున్నా. ఎందుకో తెలుసా? మీరు కోరేరని కాదు, మా అబ్బాయి కోరిక తీర్చాలని కాదు, మీ అమ్మాయి మీరు జారి వేసి కాదు, స్వర్గంలో ఉన్న మా జగన్నాథం గారి ఆత్మశాంతి కోసం ఒప్పుకుంటా. చాలా సంతోషం అన్నయ్య. మెనీ థ్యాంక్స్ మావయ్య. అయితే ఒక షరతు. ఈ పెళ్లి వెంకటేశ్వర సమక్షంలో తిరుపతిలో జరగాలి. మీ మా బంధువులకి ఎవరికీ కూడా తెలియకూడదు. తెలిస్తే ఈ పెళ్లికి ఆటంకం కలగొచ్చు. పెళ్లి కాబోయే మా సరస్వతి జీవితానికి హాని కూడా కలగొచ్చు. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నయ్య. భగవంతుడి సన్నిధిలో పెళ్లి జరగడం కంటే మాకు కావాల్సింది ఉంది. త్వరలో ముహూర్తం నిర్ణయించి మాకు తెలియజేస్తే. అలాగే. ధనంధాన్యం పసపత్రలాభం శంకరయ్య గారు ఎవరండి? నేనే. ఏమిటి ఏమిటది? ఏమిటి శుభమాన పెళ్లి చెప్పుకుంటే మధ్యలో నీ ఏమిటి? మీ అబ్బాయి చేసిన పనికి ఏడవక నవ్వమంటారా బాబో? ఏమిటి మా అబ్బాయి? అవును, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఈ బాబును కూడా ఇచ్చి ఇప్పుడు మరో పెళ్లి చేసుకుంటున్నాడు బాబా. పొరపాటు ఇక్కడికి వచ్చిందా? ఆ ప్రకారం కళ్యాణ మండపంలో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కూడా తగ్గినాడు. వెళ్ళి చూడు. మీ పేరు శంకరయ్య కాదా? అవును. మీ అబ్బాయి పేరు చంద్రం కాదా? అవును. ఎవడే ఏడుపు సరిగా చెప్పు. మీ అబ్బాయి నన్ను మోసం చేసి నా బతుకు బజారు పాలు చేశాడు మావ. ఎవరండి మావ? మీరే మావగారు. మీకు అనుమానంగా ఉంటే మా ఆయన మీ అబ్బాయిని అడిగి తెలుసుకోండి. సర్లే, అదేదో అడుగుతాను. ఇక్కడ ఏడవు. ఈ పెళ్లి పందిట్లో ఎవరన్నా పోయారేమో అనుకుని చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి నన్ను చూడతారు. రా రా రా, అడుగుతాను రా. అబ్బాయి చంద్ర, 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 చంద్ర. అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు. పెళ్లి బట్టలు మాత్రం ఉన్నాయి. ఇంకెక్కడ కనిపిస్తాడు మామగారు? చేసిన తప్పు బయటపడుతుందని తెలియకుండా పారిపోయి ఉంటాడు. పెళ్లి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇద్దరికి అన్యాయం చేసి వెళ్ళిపోయాడే. ఇంకా ఈ విధవా ఇటువంటి ప్రేమాయాలు ఎందుకు జరుగుతున్నాడు ఏమో. నా గొప్ప బజార్ను బెట్ట చేశాడు. నా పరువు మామగారు, ఈ బిడ్డను నేనేం చేసేది, ఎలా పెంచేది? మీ అబ్బాయి కోసం నేను ఎక్కడ వెతికేది? నన్నేం చేయమంటావమ్మా? పెళ్లి కాకుండానే బిడ్డను కనే ముందు ఈ బుద్ధి ఉండాలి నీకు. మా వాడిని నీకు అన్యాయం చేసినా నా మనవాడిని అనాథం చేయలే. ఉండు 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 ఉండు. సూర్య, చెల్లెమ్మా, వాడింత గ్రంథసాంగుడని నాకు తెలియదు.
జగన్నాథం గారి కుటుంబానికి ఇంత అక్రమం చేసేటువంటి వాడికి తండ్రిని అయి పుడతానని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. నన్ను ఏం చేయమంటాను చెప్పమ్మా. అన్నయ్య, నేనేమి చెప్పే పరిస్థితుల్లో లేను. నాలో ఆలోచించే శక్తి నశించిపోయింది. చూడమ్మాయి, జరిగిపోయిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. జరగబోయే దాని గురించి ఆలోచించకుండా ఉండడానికి వీలు లేదు. నన్ను ఏం చేయమన్నారు? ఓ పంచే, ఇగో ఈ సూర్యం మీ బంధువు రావణమ్మ కొడుకు. తల్లి పోయిన దగ్గర నుంచి నా దగ్గరే కన్నబిడ్డగా ముద్దుగా పెరుగుతున్నాడు. అతని చేత ముళ్ళు వేయి. మాగారు, మీ అబ్బాయి నేను ఏనాడు కలుసుకున్నా ఆనాడే మా పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు ఈ వేడుక కేవలం మీకోసం, ఈ సంఘం కోసం. మరో పెళ్లి చేసుకోవడం నా జన్మలో జరగని పని. నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించుకో అమ్మాయి. నీ కడుపున పుట్టబోయే బిడ్డకు తండ్రిని చూపించకపోతే లోకులు నిన్ను కాపులై పొడుస్తారు. ఆ కాకులు పొడుస్తాయని నా కన్న బిడ్డకు ద్రోహం చేయమన్నారా? రక్తం పంచుకున్న తండ్రికి బదులు ఎరువు తెచ్చుకున్న తండ్రిని చూపించమన్నారా? భారత స్త్రీ తన జీవితాన్ని ఒకే ఒక వ్యక్తికి అర్పిస్తుంది. అతనే ఆమెకు జన్మ జన్మలకు భర్త. పవిత్రమైన శీలాన్ని 10 మందికి పంచే ఆడది స్త్రీ జాతికే కాదు, భారతదేశానికే కళంకం. నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా, కానీ రోజు పెళ్లి కొడుకు రారా అంటే వచ్చాం. పెళ్లి బట్టలు వేసుకోవాలంటే ఎందుకో వేసుకున్నాం. ఇలాంటి కోరికలు చేయడానికి కానీ ఊరుకోండి. మా చంద్రం పెళ్ళ వదిలి నాకు వదిలించి వదిలింటే అమ్మతో సమానం. ఈ ప్రపంచంలో అమ్మను పెళ్లి చేసుకునే మనుషులు ఉంటుందండి. నాకు నీతులు చెప్పేంత వరం అయ్యామన్నమాట. చూడు చెల్లెమ్మా, మీ అమ్మగారు బాబు ఇక్కడే ఉండాలి. ఏది ఎంత పని చేశావమ్మా. ఏమండి, మీరు వెళ్ళి కాస్త రమ్మని తీసుకొస్తారా? ఇంకెక్కడ రమ్మ బాబు, సూర్యుడితో వెళ్ళిపోయిందిగా. అమ్మా అమ్మా అమ్మా. మీకేం భయలేదు సిట్టం గారు, రండి వెళ్దాం. మా అమ్మ నన్ను ఎంతగానో ప్రేమించేది. కలలో కూడా ఎవరికి ఏ హాని చేయలేదు. అలాంటి అమ్మ ఘోరమైన చావుకు గురైంది.
ఆ నెత్తుటి మడుగులో అమ్మను చూస్తుంటే నా హృదయం తరుక్కుపోయింది మావయ్య, తరుక్కుపోయింది. నిజమేనో చాలా దారుణం. ఆమెకు అటువంటి దుర్గతికి కారణం ఆ చంద్రం చేసిన మోసం. మగాడు ఏం చేసినా చెల్లుతుంది. ఆడది ఆ రమకైనా బుద్ధి ఉంటక్కర్లే. అతని సంగతి తెలుసుకోకుండా ఎందుకు తొందరపడాలి? మగాడి సంగతి ఆడ తెలుసుకోవడం అంత సులభం కాదమ్మా. ఆకాశంలోని పక్షిదాడ, సముద్రంలోని ఓడదాడ తెలుసుకోగలం గాని ఆడదాని విషయంలో మగాడి పోకడ తెలుసుకోలేమన్నారు. సరేలే, వాడు మోసగాడు, నాటకం ఆడాడు, బాగానే ఉంది. ఇటు కన్న తల్లి ప్రాణత్యాగం చేసి పడి ఉంటే ఎవడో దారిన పోయేవాడితో ఈ మహాతల్లి లేచిపోవడం ఏంటి? ఇదే నా చెల్లెలైతే ముక్క ముక్కలుగా నరికేసేదాన్ని. చంపినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? అంతా రాత. ఆ రోజుల్లో జగన్నాథం గారికి ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతి. అలాంటి స్వచ్ఛమైన కుటుంబానికి మచ్చ తెచ్చింది నా బాధ. మావయ్య, దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దానికి నాకు ఉన్న అన్నా చెల్లి సంబంధం ఎప్పుడో తెగిపోయింది. అది మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తే ప్రాణం తీస్తాను. అట్లోనే వస్తున్నారు నూతన వధువరులు. అన్నయ్య, అమ్మకి ఎలా ఉంది? ఎక్కడుంది అమ్మా? ఆగు. అమ్మ ఉండే చోటికి వెళ్ళదలుచుకుంటే నీ గొంతు పిసికి పంపిస్తాను పో. అన్నయ్య, అన్నయ్య, నీలాంటి పాపిష్టి దాని చేత అన్నయ్యని పిలిపించుకునే బదులు చావడం మంచిది. అన్నయ్య, ఎందుకన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? అమ్మ ఎలా ఉందో, ఎక్కడుందో చెప్పు, చెప్పు అన్నయ్య. ఇంకెక్కడుందమ్మా మీ అమ్మ? నువ్వు చేసిన పని చూడలేక ఆత్మహత్య చేసుకుందా మహాతల్లి. అమ్మ, అమ్మనే పవిత్ర పదాన్ని నోటితో పలికే అర్హత నీకు లేదు. ఈ ఇంట్లో నీకు అంతకంటే స్థానం లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. అన్నయ్య, ఏమిటన్నయ్య, నువ్వే ఇంత కఠినంగా ప్రవర్తిస్తే నాకింకెవరున్నారన్నయ్య? ఉన్నాడు కానీ రంకుముగుడు, వాడితో కురుకుతూ హాయిగా పో. అన్నయ్య, మావయ్య, మావయ్య, అన్నయ్య నన్ను అపార్థం చేసుకున్నట్టుంది. నువ్వైనా చెప్పు మావయ్య. చూడమ్మా, మునిగిపోయే వాళ్ళని రక్షించబోయి మునిగిపోవడం అంత మంచి పని కాదు. అందుకే మీ అన్నయ్యను మరిచిపోయి ఆ లేచిపోయిన వాడితోనే వెళ్ళిపోవడం చాలా మంచి పని. గీత, నువ్వు కూడా ఒక గీతే కాదు, ఈ లోకమంతా నిన్ను చూసి అసహించుకుంటుంది. వెళ్ళిపో. నా కంటి ముందు ఒక క్షణం కూడా నిలవద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. అన్నయ్య, అన్నయ్య. అమ్మా, అయ్యో, ఏమే ఏమే, ఏమిటి మాట్లాడవా? నీ నాలుగు నక్కెత్తుకుపోయిందా ఏమిటి? ఏంటి అలా? నాకు నక్కెత్తుకుపోలేదు కానీ మీ కూతురు కుక్కెత్తుకెళ్ళింది. ఏంటి కుక్కలు ఏమిటి? అదే ఆ గుమస్తా కుక్కలేదు, రామచంద్ర. ఆ రామచంద్రుడే ఎత్తుకెళ్ళాడు. కట్నం ఇవ్వాల్సి వస్తుందని కూతుర్ని పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే చివరికి ఆ గుమస్తాగాడే గతయ్యాడు. డబ్బు నగలు ఏమైనా పట్టుకుపోయింది అంటే? దాని నగలన్నీ పట్టుకుపోయింది. రామచంద్ర, నువ్వేం చేస్తున్నావు? గుర్రు పెట్టి నిద్రపోతున్నావా లేక ఇద్దరిని సాగరందుకు పంపించావా? అర్ధరాత్రి పూట చెప్పకుండా పారిపోతా, నేను మాత్రం కలగన్నానేమిటి? నా లక్ష్మీదేవిని కూడా ఎత్తుకుపోయాడు రామచంద్ర. ఎందుక నేను వస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళు గుసగుసలాడుతున్నారు. మిమ్మల్ని చూసి చాటును గుసగుసలాడారేమో కానీ ఊళ్ళో అమ్మలక్కలందరూ నా మొఖానే పక్కపక్కన పలికారండి. ఏం చేస్తాం? ఇటువంటి పాడు వార్తలు అన్ని చక్రాల మీద పరిగెడుతూ ఉంటాయి. ప్రతి విధంగా ఆ చక్రాన్ని కందిన వేసేవాడే. అంతా మన కర్మ. కర్మ కాకపోతే కొడుకు పెళ్లి కళ్ళారా చూడలేక, కూతురు పెళ్లి నా చేతులు విసిగిలేక ఏ ముచ్చట తీరకుండా పోతుందా? పార్వతి, మన పరువు బజార్కెక్కించిన ఆ సరస్వతి ఇక మనకు పుట్టలేదని పూర్తిగా మర్చిపో. చంద్రం పెళ్లి మాత్రం మనం అనుకున్నట్టుగానే మనం కోరిన సంబంధం జరిపిద్దాం. రెండో పెళ్ళా? కాదు, మొదటి పెళ్ళే. ఆ పెళ్లి కూతురు మంచిది కాదని మన వాడు తెలుసుకుని నిన్ను పెళ్లి చేసుకొని పో అన్నాడు. ఆవిడ గారు మన సూర్యంగారితో లేచిపోయింది. పాపం ఈ ఘోరం కళ్ళారా చూడలేక అనసూయమ్మ గారు ఆత్మహత్య చేసుకున్నారు. పాపం, బిడ్డల కన్నా తల్లులకి చివరికి దక్కే ఫలితం ఇదన్నమాట. కానీ ఈ మహాపాపం ఊరికే పోదు. అవతల పురోహితుల దగ్గరికి వెళ్ళి మోసం పెట్టించి ఆ పెళ్లి వాళ్ళకి తెలియజేయాలి. వస్తాను మరి నేను.
ఎముకలేరేస్తాను జాగ్రత్త. ఒంటి మీద చెయ్యి పడకూడదని చెప్పలేదు. నువ్వు చెప్పవు గురు. ఆడు పారిపోతా ఉంటే మరి తప్పలేదు. గురు హైరానా పడకు దోస్త్. ముందు నాతో చేతులు కలిపి. ఎవరి మీద? నాది పేరు భీమ్ సింగ్. నాతో చేతులు కలిపిన వారికి రామ్ రామ్ సింగ్ ని చేతులు కలుపు దోస్త్. నన్ను ఎందుకంటే బలపగా ఇచ్చారు. గాబరా పడకు దోస్త్. కారణం తర్వాత చెప్తాను. ముందు అటు చూడు. మధు ఉంది, చేతిలో మధు ఉంది, బాడీలో దిగు ఉంది. దోస్త్, మై డియర్ అగర్బత్తి, మజా చేసుకో. సరియా? మా ఇందిర హేమి ఇచ్చిన మజాగా ఉంటుంది దోస్త్. పర్వాలే, మందు కొట్టు మై డియర్ అగర్బత్తి. ప్యారీ ఇందిరా. చిట్టం గారు, చిట్టం గారు, చిట్టం గారు, చిట్టం గారు, చిట్టం గారు, ఆగండి, మాట్లాడండి. చిట్టం గారు, చిట్టం గారు, చిట్టం గారు, మీ పేనాన్ని మీరు తీసుకుంటే అడిగేవారు ఎవరు లేదు. కానీ మీ కడుపులో ఉన్న పేనాన్ని మీరు చంపుకునే అధికారం మీకు లేదు. మా అన్న పెళ్ళాం బిడ్డల్ని కాపాడే ధర్మం నాకుంది. నా పొరపాటు మన్నించి పదండి చిట్టం గారు, పదండి. మా అన్న ఎక్కడున్నా సరే ఎతికి తీసుకొచ్చి మిమ్మల్ని ఏడుకుని ఏర్పాటు చేసేస్తా. అందాక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి పూచి నాది. రండి చిట్టం గారు, నా మాట నమ్మండి. మిమ్మల్ని నా తోడబుట్టిన శనిలాగా చూసుకుంటాను. రండి చిట్టం గారు, రండి. బావా, బావా, ఎన్నాళ్ళని ఇలా విచారిస్తూ కూర్చుంటా. రా బావా, భోంచేద్దాం. అమ్మను మర్చిపోవడం అంత తేలిగ్గా గీత. అమ్మ బ్రతికున్నది. తండ్రి తల్లి ఆనయ్య ఈ ఇంటి పరిస్థితులన్నీ మాకు తెలియకుండా ఆనే చక్క పెట్టుకుని ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావట్లేదు గీత. బావా, ఊరుకో బావా, కొద్ది రోజులు పోతే అదే అర్థం అవుతుంది. పైగా మా నాన్న ఉన్నాడుగా, అన్ని మేనేజ్ చేస్తాడు. రా బావా. మామయ్య ఎక్కడి గీత? ఎవరో మినిస్టర్ వచ్చాడని మీటింగ్కి వెళ్ళాడు. ఆలస్యం అవుతుందని మనం భోంచేయమన్నాడు. నాకు ఆకలిస్తుంది. రా బావా. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? జరిగిన సంగతి చెప్పాలని. చెబుతావు. ఎన్ని అబద్ధాలని చెప్తావు, ఎంతమంది గొంతులైనా కోస్తావు. నువ్వు ఇలాంటి వాడిని తెలిసింటే నా గుమ్మం పక్కన చుండేవాడి కాదు.
ప్రభాకర్ నేను చెప్పింది చాలు ప్లీజ్ గెట్ అవుట్. నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నా అత్తయ్య గారికి కాస్త పిలువు. అమ్మకి ఏం జరిగిందో నీకు తెలియదా? లేదు. అవునులే, మనుషుల జీవితాలతో ఆటాడే ఇలాంటి రాక్షసులకు మానాభిమానాలే ప్రాణంగా ఎంచే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలియదు. ఏమైంది ప్రభాకర్? నువ్వు చేసిన మోసానికి అత్తయ్య ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య? ఐఎమ్ వెరీ సారీ. కనీసం రమణైనా బయటికి పిలవండి. ఆమెతో జరిగిన విషయం చెప్పి. ఆవిడ మీకంటే 4 ఆకులు ఎక్కువే చదువుకుంది. అందుకే మీ నాన్నతో వచ్చిన సూర్యంగాడితో లేచిపోయింది. నో, కాదు, నేను నమ్మను. రమ ఎప్పుడు వాడి పని చేయదు. నీ గాలి సోకిందిగా, సహవాస దోషం. ఆయనతో సూర్యంటి బావా, నాకు ఆకలి వేసుకొని రాపోతాం. మిస్టర్ చంద్రశేఖర్, దయచేయండి. బావా, కనీసం నువ్వైనా జరిగిన సంగతి విని. బావట బావ, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత నీకు లేదు. ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ ఐ సే గెట్ అవుట్. ప్లీజ్. అయ్యా 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 ఎవరు బాబు? బాబాయ్, ఈ సిద్ధమ్మ గారిని ఈ ఒక్కరేత్రి వినేసరా. ఈ సిద్ధమ్మ గారు నా వదిలవుతారు. మా అన్నగారిని ఎత్తుకుంటూ ఈ దారిని వచ్చాం. ఓ, దారిలో దొంగలు పడ్డారా? దొంగలు పడి సిద్ధమ్మ గారి నగర్ని ఎత్తుకుపోవడం నిజమే కానీ ఎందుకే అంత గట్టిగా మాడతావు? నాకు చూడడానికి రావా? కొంచెమే. శుభులే శుభులే. ఎందుకో తెలుసా? వీళ్ళేమో అవసరంగా పెళ్లి చేసుకున్నారంట. దొంగలు నగలు ఎత్తుకుపోయారు. నా 2 పిల్లం చాలా మంచిది. ఈ చచ్చిపోతాను, దీని అప్పని పని పెళ్లి చేసుకున్నాను. ఇష్టం ఉంటా కొడుకు మెల్ల తాళి పట్టుకుండా తోసిపోయారు. ఇదేం కలికాలం. ఇదిగో ఏమండి, ఏంటే పిల్ల, పెళ్లి కాకుండా బజార్లో తిరిగే వాళ్ళకి పసుపు తాడు చూస్తే ఉరితాడులాగా ఉంటది కానీ పెళ్ళయిందని నీకేంటే బోసి మెడతో ఉండకూడదు. ఉండు కడతా చిన్నమ్మా, ఉండరా. రేయ్, దాని పని కట్టరాకు. దానికి చెడ్డ కోపం. నీకెందుకు? నువ్వు కూకోరా. బంగారు బొమ్మలాంటి దాన్ని కట్టుకున్నావు. నువ్వు చాలా అద్భుతవంతుడురా. అబ్బాబ్బాబ్బా, ఆ పాడుపట్ట తాగటం ఎందుకంటే కుళ్ళు కుళ్ళు మంది తగ్గటం దానికి. సరే, చుట్టసగర నీకే తెలిసిన. ఆడదానికి 7 పెంత సుఖమా, మగవాడు చుట్టంత సుఖం. అలా కాడంత సుఖం ఇదబ్బాయి. ఆ పోయిన పెళ్ళాన్ని మర్చిపోతాకే తాగుడు అలవాటు చేసుకున్నాడు. పెళ్ళాన్ని అయితే మర్చిపోయాడు కానీ తాగుడు మర్చిపోలేకపోయాడు. తాగి తాగి రోగం వచ్చి మంచాన్ని పడ్డాక తాగుడు మానేసి సొట్టు చెత్తో పట్టుకున్నాడు. ఆ ఏళ్ళ నుంచి దగ్గి 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 నా ప్రాణం తీసుకు తింటున్నాడు. మరి మీకు గడిచేది ఎలా తిన్నమ్మా? ఏం గడవటం రా బాబు. ఈ రోగం రాకముందు ఆ రెస్తో తొక్కి 4 రాళ్ళు తెచ్చేవాడు. ఆయన మూలడ్డాడు, అది మూలపడింది. అప్పటి నుంచి నేనే ఏదో కూలి నాలి చేసి కాస్తంత గంజి వేసుకొచ్చి తాగట్ట పోడు. అయితే రిక్షా నాకు ఇవ్వండి. రేపంచి రిక్షా దొరికి మీకు సాయి ఉంటాను. మా నాయన ఏ తల్లి కన్నా పెట్టు, ఎంత మంచి మాట అన్నా. అసగే బాబు, మంచి రోజు చూసి రెత్త పట్టుకెళ్ళదు కానీ లోపలికి రండి అమ్మా. చుట్ట చుట్ట ఇవ్వు. ఏమిటి గీత ఇది? లేకపోతే ఏమిటి? ఎప్పుడు చూసిన పిచ్చి గీతలు నువ్వును. గీత, నువ్వు వచ్చావుగా, ఇక నాకా గీతలతో పని లేదు. సరే లత, ఏమిటిది? కాఫీ సముద్రమా? గ్లాసు తెచ్చావే, ఒక పెద్ద పూజతో పట్టకపోయావా? ఇదంతా నేను తాగడానికేనా? కాదు, మన ఇద్దరికి 50-50. 50-50. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మై లవ్లీ గీత. ఏయ్, 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 ఏయ్.
చేసిందే ఎలా ఉంది? బ్రహ్మాండం ఉంది పానకంలా లవ్ ఎక్కువైందేమో. తాగు గీత, ఒకటి ఒకటి ఎంత? రెండు. అది లెక్కల్లో. మన ప్రేమలో ఒకటి ఒకటి కలిస్తే ఒక్కటి. ఎవరు మీ డాడీయా? మీటింగ్కి వెళ్ళాడుగా, ఇంకా అక్కడ కూర్చునే ఉంటాడు. సోదర సోదరి బంధులారా అది ఇదని. గీత, నువ్వు ఆ ఇంట్లో, నేను ఈ ఇంట్లో. ఎన్నాళ్ళని ఈ బాధ. అబ్బా, ప్రతిరోజు రాత్రి కలలో నేను కనపడుతున్నానేంటి? కాదు, మన పిల్లలు, పిల్లలా? అవర్ చిల్డ్రన్ కనిపించి ఏమంటున్నారో తెలుసా? డాడీ డాడీ మాకెప్పుడు కారం పోస్తాం, మమ్మీతో చెప్పి మాకు కారం పోయింది డాడీ, మేము కూడా సినిమా చూస్తాం అని అరుస్తున్నాయి. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? డాడీతో చెప్పమంటాను. డాడీయా? ఏ డాడీ? మా డాడీ. మీ డాడీతోనా? నాకు సిగ్గేస్తుంది గీత. నువ్వే ఒక అడుగు ముందేసి ముద్దుగా అడిగేయకూడదు మీ నాన్నను. అదేం కుదరదు. 7 అడుగులు ముందుకెయ్యాలి, అందులో నువ్వే ముందు నడవాలి. ఇందులో మాత్రం లేడీస్ ఫస్ట్ కాదనమాట. ముందడుగు నాది. అవును, ప్రేమించడంలో కాదు, పోషించడంలో కూడా. చూడల్లుడు, పెళ్లి చేసుకోవడం ఏమంత ఘనకార్యం కాదు. పెళ్ళాన్ని సక్రమంగా పోషించాలి. అందుకే భరించేవాడు భర్త అన్నాడు. ముందా పని చేయి, తర్వాత పెళ్లి చేసుకో. మీ దయ, మీ ఆశీర్వాదం ఉంటే భరించడం ఒక లెక్క. అగరబత్తి శంకరయ్య. శంకరయ్య శంకరయ్య అంటయ్యా? శంకరయ్య కాదు, శంకరయ్య. శంకరయ్య, కూర్చోండి. అన్ని మనం అనుకున్నట్లుగానే సక్రమంగా చేసి పెట్టావు. చాలా సంతోషం. రేపే పెళ్లి అబ్బాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఇదిగో శుభలేఖ. ఏమిటి శంకరయ్య, పెళ్లి పత్రిక హేటంలో కూడా పిసినారితనం చూపించినావు. చాటం చేస్తే ఏమవుతుంది? డబ్బు తనకు తప్ప. ఇదే పెద్దదైంది అనుకుంటున్నా. ఏది డబ్బు? ఇదిగో 1000. 1000 తీసుకెళ్లి మున్సిపాలిటీ డబ్బాల్లో 1000. లక్ష్మిని అలా అనకూడదు సింగ్ బాయ్. అరే అగరబత్తి, 2000 ఇస్తానని 1000 ఇస్తావు. ఇదిగో 1000. ఇదిగో అబ్బాయి, అదిగో నీ బేట. నీ మీరెప్పుడు మర్చిపోను సింగ్ బాయ్. సింగ్ బాయ్, उधर गर्ल का है? గర్ల్ గర్ల్. హరే శంకరయ్య, గర్ల్ అంటే అమ్మాయి. అమ్మాయి क्या हमारे या क्या हमारे कोरोना చెడిపోయాడా? సింగ్ బాయ్, నువ్వు కూడా ఆవో. అచ్చా, చల్ చల్. బా, నా ముఖం చల్దా ఆవోయా. అచ్చా చల్ పార్టీ. బాబు బాబు, తాగు చంద్ర, తాగు, మజాగా ఉంది. తాగు. ఏమిటి ఏమిటి? రాండి, తాగు శంకరయ్య. అదే విషం కాదు. బేట ప్రేమగా ఇస్తూ ఉంటే బాప్ కాదు అనకూడదు. నువ్వు ఇక మాట్లాడకు ప్రేమ్ సింగ్. బాబు, రేపు నీ పెళ్లిరా? నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. ఇదో నా పెళ్ళం. నీ పెళ్లికి అన్ని సిద్ధం చేశాను రా. నువ్వు రాకపోతే బంధువులు నా పరుగు పోతుంది. ఇది నీ పెళ్ళం కాదురా. ఎవరు కట్టుకున్న నా పిల్లని కాదు రాజకీయ. గెరా ఉంటే చంపేస్తానంటే. దీనికి అంతటికీ కారణం నువ్వు. ఏదో మేలు చేస్తావని అనుకుంటే నీ పాడు తాగుండి పిల్లల్ని రుచి చూపిస్తావా? అరే దోస్త్ శంకరయ్య, ఇలాంటి మజాలు రుచి చూపకపోతే మీది వాడు మాది మాట వింటాడు. క్యా నీ మాట వింటాడని నా కొడుకు నరకపోపలో వస్తావా? నరకం. నరకం. అవును, ముమ్మాటికి నరకమే. అవును, నరకమే. నీ పాలిట యమధర్మరాజుని నేనే. భీమ్ సింగ్, భీమ్ సింగ్! కాదు, నేను రౌడీగా తిరుగుతున్నానని, ఆస్తినంతా నాశనం చేస్తున్నానని, తన కొడుకుని మోసం చేస్తున్నానని, ఆస్తిని కొడుకుని లాయర్ జగన్నాథానికి అప్పచెప్పిన ఆ రవణమ్మ సవతి కొడుకు భీమయ్యను నేనే. భీమయ్య ఆ జగన్నాథం నట్టి చేసిన? అవును, ఆ భీమయ్య నేనే. 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి భీమ్ సింగ్ గా బ్రతుకుతున్న భీమయ్య నేనే.
నిజమైన మోసగాడు నీవేనని తెలుసుకొని నీ ఎంత చూడాలనుకున్నాను. కానీ నీ అంతట నీవే నా గూట్లోకి వచ్చి చేరుకున్నావు. ఎలకే పిల్లి తోక కలిస్తే ఆ పిల్లి ఊరుకోదు శంకరయ్య. బాబు ఏమయ్యా, ఈ ఒక్క తప్పు క్షమించు బాబు. మర్యాదగా దీని మీద సంతకం చేయి. ఏమిటది? నా సౌతి తల్లి దగ్గర కాజేసిన ఆస్తంతా నాకు దక్కేట్టుగా సంతకం చేయి. నేను చేయను. చెయ్యవు? చెయ్యకపోతే బాబు చంద్రం. చంద్రం కాదు కదా, నీ బాబు వచ్చినా ఈ రోజు రక్షించలేడు. మర్యాదగా దీన్ని సంతకం చేస్తావా లేకపోతే చేస్తావా? చేస్తాను. అయితే సంతకం చెయ్యి. పెన్న. అవును. కండిచు బాబు. పోతుంది. వాచి 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 బాబు. నీ టైం బాగలేదు శంకరయ్య. అయ్యో, ఉంగరం దేవుడిది. అవును దేవుడిదే. అయ్యో కోటు. అయ్యో అయ్యో ఇదిగో. అయ్యో రామచంద్ర, టిక్కెట్ డబ్బు కూడా లేదయ్యా. శంకరయ్య, ఆ రామచంద్రుణ్ణి తలుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళు. తీసుకెళ్ళండి. సింబా, అబ్బాయి పెళ్లి. ఇంకొంచెం ఉంటే పెళ్లి నీకే చేస్తాడు మగ్గురు. ఉన్నాడు గాని నా పెళ్ళైన కొత్తలో మా ఆయన ఎట్ట ఉండేవాడు అనుకున్నా, అందరినీ నవ్విస్తా నవ్వుతా ఉండేవాడు. అందులోనే సినిమా యాక్టర్ వేలంగోడు అనేవాళ్ళు అంత అట్టగే ఉండేవాడు అనుకో. నవ్వి నవ్వి నా కడుపు చక్కలైపోయేది. ఆనాటి మనిషిని ఈనాటి మనిషిని చూస్తా అంటే గుండె చేరువైపోతాను. అబ్బబ్బా, ఎందుకట్ట కేకలాడతా? వస్తాడా నాకే చెవుడు అనుకుంటున్నావా? ఏ చెవులే. చెవుడన్నా మూడన్నవా? చెవుడంటే మొగుడంటావా? ఏమే, మంచి మూడు అనిపించుకోవాలంటే ఆడు చెవిటోడే ఉండాలి. ఎందుకంటే అదేం తిట్టినా ఏమన్నా వినపడదుగా. మరి మంచి పెళ్ళాం అనిపించుకోవాలంటే అది గుడిదే ఉండాలి. మొగుడు ఏం తప్పు చేసినా దానికి తెలియదు. నేను గుడిదాన్ని అయిపోవాలి. మరి నీకు సేవ ఎవరు చేస్తావు? ఎంత రెండో పెళ్ళాన్ని అయితే మాత్రం మొగుడికి ఎంత సేవ చేసుకోలేని జన్మం ఎందుకు? ఏంట్రా ఇది? మహాలక్ష్మి తీసుకొచ్చి మనుషుల కాళ్ళ దగ్గర పెడతావు? మీరు మనుషులు కనిపింది నా దేవుడు. మనం పెంచిన చెట్టు కాసిన మొదలు పండు దేవుడికి వేస్తాం కదా, అలాగే నా మొదటి సంపాదన దేవుడికి ఇచ్చుకున్నాను. తప్పే బాబాయ్. నాయన, మేము కాదురా దేవుడివి. శక్తి లేక పనిచేయడానికి తినడానికి తిండి లేక అవస్థపడుతున్న మాకు నీరు పోయడానికి వచ్చిన మహాత్ముడు దేవుడు, మా పాయుడు దేవుడు నువ్వు. బాబాయ్, మీరు నాకు నమస్కారం పెట్టుకోండి. తిన్నాండి. దీవించు దీవించు బాబాయ్. పోతుంది కానీ రారయ్య. ఊరే, నీ మొదటి సంపాదనలో పెళ్ళానికి నీ పూలన్న తెచ్చావు కాదేరా? మర్చిపోయాను తిని. వాళ్ళే మొగుడురా. రాయకల్లా పువ్వెడతా. తొందరగా తిని మీ ఇద్దరు లోపల పడుకోండి, నేను అడుగు మీద పక్కేసుకుంటా. నాకు అన్నం తిన్నాక అలా షికారుకి వెళ్ళొస్తే కానీ నిద్ర పడుతుంది తిని. మీరిద్దరు లోపల పడుకోండి, నేను అలా వెళ్ళేస్తాను. రోజంతా రిచ్చన్నర శిఖాలు కొట్టం సార్లేదంటరా. అది రిచ్చా మీద, ఇప్పుడు కాళ్ళ మీద. వాళ్ళే వాడురా. రాయకల్లారా. సోదర సోదరీమణులారా, రండి. సినిమాలో చేరాలా? రండి 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 రండి. జాక్పాట్ కొట్టాలా? సినిమాలో చేరాలా? బావా, ఓ గీత, నీకోసం కళ్ళల్లో టార్చ్ లైట్ పెట్టుకుని ఊరంతా వెతికితే ఇక్కడున్నావా? లేకపోతే మేఘాలు ఉంటా అనుకున్నావా? అనుకోలేదు. నువ్వు ఇలాగ డిగ్రీ లేని చెత్త ప్రొఫెసర్ అవుతావు కూడా అనుకోలేదు. ఈ ఉద్యోగానికి ఏం గీత, బ్రహ్మాండమైన ఉద్యోగం. ఒకరికి చేయి చాపకుండా సాటిన చేతుల్లో రాతలు చూసే ప్రొఫెసర్ ఉద్యోగం. బోడి ఉద్యోగం. చూడు బావా, మా నాన్నతో చెప్పి మినిస్టర్ సిఫార్సుతో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. ఇంటికి పద బావా. నా 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 గీత, ఇంతకంటే మంచి ఉద్యోగం రాదు, దొరకదు. అయితే రావా? సినిమా మే యాక్ట్ కన్నా ఛాయి. సినిమాలో చేరవేనా? సినిమాದಲ್ಲಿ చేరಬೇಕಾ? ఏ గీత గీత, నా పేపర్, నా పేపర్. నీ ఏడు పేరు నా ఏడుతో నీకేం పని లేదన్నమాట. ఏమిటండి మీ ఏడుపు? ఇంతకు అబ్బాయి రాలేదు?
ఏం చెప్పమంటావు? కుమ్మిరి కోసం వెళ్ళిన గాడిద చెవులు కూడా పోగొట్టుకుని వచ్చిందట. అలాగ అయింది నా అబ్బాయి. అసలు ఏం జరిగిందండి? అబ్బాయి కోసం వెళ్ళానా, అబ్బాయి హైదరాబాద్ వెళ్ళాడని ఆ రూమ్ లో అబ్బాయి అడ్రస్ ఇచ్చాడు. సరే మరుసటి రోజు ముహూర్తం దగ్గరుండి తీసుకొద్దాం అని ట్రైన్లో బయలుదేరాను హైదరాబాద్. అందులో రంగులు ట్రైన్ దోసేసి నన్ను దోసేసి టికెట్ కూడా దోసేసారు. ఇదిగో 2 కాళ్ళ పడతో ఇక్కడ వచ్చాను. అయ్యో, ఇదిగో ఓషి అయితే నేను ఇంకా రాలేదని చెప్పి చెప్తాను. ఆయన వస్తూ దారిలో చూసే వచ్చామమ్మా. ఎవరు? బాగా శంకరయ్య, అంత రసాభాస చేసావు కదా. ఏం చేశానయ్యా నా కర్మ. ట్రైన్లో వెళ్తా ఉంటే విన్నాం బాబు గారు. నీకెలా తెలిసింది? కిటికీలో తిన్నాం. అలాగా? పైగా విధి దిగుతానే ఎవరు తప్పించగలరు బాబుగారు. అదే 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 బాబుగారు, ఈ ముహూర్తం బాగోలేదు. మరో బలమైన ముహూర్తం పెట్టి కబురు పెడతాను. కబురు పెట్టే ముందు మీ అబ్బాయిని రప్పించు. అలాగే సార్తో కబురు పెడతాను, పిల్లలే వచ్చేస్తాడు. ఆగితో కబురు పెడతావో రాబందుతో రప్పిస్తావో మాకు తెలియదు కానీ మా వాళ్ళ పరువు పోకుండా చూడు. ఈసారి ఏమైనా దిగమటలు జరిగినాయో పరువు నష్టందావా తప్పదు. పరువు మీకే కదయ్యా, మాకు కూడా పోయింది. మన వాళ్ళంతా కలిసి వారం రోజులు ఇక్కడ పడి తింటే మరి మాకు మటుకు నష్టం రాలేదు. నీ నష్టాలు మాకు తెలియదు కానీ ఇక ముందు కష్టాలు రాకుండా చూడు. వస్తాం. అలాగే అలాగే ఆగండి బావగారు. మంచినీళ్ళు అయ్యా అక్కర్లేదు, దాహం అన్ని తీసుకునే వచ్చాం. అయ్యా సరే. రమా 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 ఇన్నాడు ఎక్కడున్నారమ్మా? నన్ను విడిచి బతకలేనన్నావి. ఇదేనా అమ్మా? చెప్పు. ఐఎమ్ వెరీ సారీ ఇందిరా. ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ చంద్రం. ఏది మరొకసారి తృప్తిగా కౌలించుకో. ఇందిరా ఏ ఇందులో పని కదా, పోనీ కాసేపు నీ రమలాగానే ఊహించుకో. నేను కూడా నీ రమలాగానే నటిస్తా, చాలా న్యాచురల్ గా నటిస్తా. నీ పెళ్ళికి నీ భార్యలాగా నటించి అక్కడ వాళ్ళందరికీ నీ మీద అసహ్యం పుట్టేది చేయదు. నిజంగా ఎందుకలా చేశావు? డబ్బు కోసం కూలిస్తే విషం తాగేవాళ్ళున్నారు ఈ లోకంలో. నీకు తెలుసా? ఆ డబ్బు కోసం ఈ భీమ్ సింగ్ మా జీవితాల్ని మా మానాల్ని బజార్లో పెట్టి అమ్ముతున్నాడు. ఆ డబ్బు కోసమే మీ నాన్న కోరగా వీళ్ళ మీద పెళ్లి చెడగొట్టి మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చారు. తాగిన మైకంలో పిచ్చి పిచ్చిగా పేల్తావే అగరబత్తి. ఆపోయ్ దించు, అక్కడ పెట్టు. అయ్యగారు, ఈ ఇంట్లో పెళ్ళా? అవును, ఊరికండి. ఎవరికేమిటో
లీడర్ జగన్నాథం గారి అబ్బాయి ప్రభాకరానికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. అబ్బా రేపు ఊరంతా పెద్ద పెద్ద మినిస్టర్లతో పాటు అంతా ఇక్కడే ఉంటారు. ఓసేస్. వరుడా ఎక్స్ ఎంపీ గారు కొడుకు, వధువా నా కూతురు. ఆ సంగతి తెలిసిందేగా. రాజకీయాల్లో పుట్టాను, రాజకీయాల కోసం పెరిగాను, రాజకీయాల్లోనే గెడతాను. అంటే రాజకీయాల్లో బాగా గెలుతుందా అండి? ఒరే నీ తస్తది గిట్టడం అంటే చస్తానని అర్థం. అయ్యి బాబు ఎందుకంటే అప్పుడే సావటం. సరే అయిందా? సరే గానీ నేను ఎక్కడో చూసినట్టుందిరా అబ్బాయి. చూసే ఉంటారులేండి, తమకు చాలా తూర్లు వచ్చా కట్టింది నేనే కదా ఏంటంటే. సరే ఇందా. వస్తున్నా బాబు. ఆ పనివాడు ఎవరు లేరు, నేనే పెడతాను. ఏమనుకోకుండా ఈ పుట్ట తమరు పట్టండి. సరే. ఇదిగో జోగులు, సూర్యుడు వచ్చిన తర్వాత నీ ఆరోగ్యం బాగుపడ్డాది. వాడే పిల్ల ఈ ఊరిలో పిల్లలందరినీ బాగు చేసినది. గింజ బాగా కాసేది. ఎంజి గురించి కాదు బాబాయ్, సూర్యం కోడల పిల్ల గురించి. ఏటైంది? ఏటి లేదు సాగే. నీకు చెప్తే కానీ తాగనే. అబ్బాయి కోడల పిల్ల మంచోళ్ళు అంటున్నారు. అది వాళ్ళు వచ్చినప్పుడే నేను అనుకున్నాను మంచోళ్ళని. ఏ ఆడ మొఖం రాసిందా? అక్కలేదే, కొండ పెట్టుకుని టక్ టక్ కొట్టే అది ఓటుకుండా మంచుకుండా చెప్పొచ్చుగా. మనిషి మాట బట్టి మంచోళ్ళు చెడ్డోళ్ళు చెప్పేస్తుంటారు. ఏంటి బాబాయ్ మధ్యలాగా పెద్ద నెక్స్ట్ చెప్పంటావు? నీకు 100 ఏళ్ళు ఆయిరా, నీ మాటే చెప్పుకుంటున్నాం. ఏంటి ఆలస్యం అయిపోయిందినా? వాళ్ళ మంచి గిరాకీ అయినట్టుంది. ఇదిగో ఎప్పుడు నాకే ఇస్తావారా నీ పెళ్ళని తీసుకెళ్ళి? పెద్దదానివి నువ్వే ఉంచుతుంది. సరే ఆకులతో అన్నం పెట్టి నీ పెళ్ళం పెడుతుంది. నీ చేతి పువ్వు తింటా ఉంటే మా అమ్మ పెట్టినట్టుంటది. నువ్వే పెట్టిపోయింది. ఒరే రోజు నేనే పెడతా అంటే నీ పెళ్ళానికి కోపం వస్తుందిరా. అందుకని అది ఏమైనా సరే నీ పెళ్ళం చేసుకొని నువ్వు తినాలి. ఇదిగో కోళ్ళ పిల్ల, మీ ఆయనకి అన్నం పెట్టు. పిల్లలు చదివింది చాలు కానీ ఇంటికి వెళ్ళండి. మనకు పిల్లలు లేని లోటు తీర్చారు. చుల్లురా కాదు మెల్లులు. అబ్బా తాగా ఏంటే ఇదంతా తొడవలేక కావాలి నువ్వు చదువు. కావాలి సరిగ్గా. మీరున్నాను అమ్మగారు, నేను వడ్డించుకుంటాను. పర్వాలేదు, మీ చేత సేవ చేయించుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. ఇందులో కష్టం ఏముంది? ఈ ఊర్లో తలెత్తి తిరగలేక, ఆదరించే ఆశగా లేక, అజ్ఞాతంగా బ్రతుకుతున్న నాకు అండగా నిలిచిన నీరు ఎన్ని సేవలు చేసినా ఈ జన్మలో తీసుకోలేదు. వదిన సేవ చేయడం గొప్పనే చిట్టం గారు. అన్నా వదిన కోసం లక్ష్మణ స్వామి ఎన్ని కట్టాలంటారో నేను వెళ్ళలేదేసి. అప్పుడే 5 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఆయన దాడి తెలియలేదు. ఏం చేయమంటారు అమ్మగారు? రిక్షా పట్టుకున్న కాంచి ఊరంతా తిరుగుతున్నానా? నా కాళ్ళు రోడ్డు మీద, కళ్ళు వెళ్ళే మనుషుల మీద. అయినా అన్నయ్య జాడలేదు. అన్నట్టు చెప్పడం మర్చాను, రేపు రేత్రికి మీ అన్నయ్య గారు పెళ్ళంటండి. మా అన్నయ్య పెళ్ళా? అవును చిట్టం గారు. ఆ రోజు మిమ్మల్ని ఇంటి నుంచి ఎల్లగొట్టేటప్పుడు మీ అన్నయ్యకి వత్తాసుగా సూత్తా నిలబడ్డాడే ఆ పెద్ద మనిషి కూతురే పెళ్లి కూతురు. అయితే వెళ్దాం. వద్దు చిట్టం గారు, మళ్ళీ మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని అవమానిస్తారు. అలా ఏం జరగదు సూర్యం. అమ్మ పోయిన దుఃఖంలో నిజాలు తెలుసుకోకుండా అలా ప్రవర్తించాడు. అన్నయ్య పెళ్లి చూడలేకపోతే నా బ్రతుకెందుకు చెప్పు? అన్నయ్య తప్పకుండా నన్ను ఆదరిస్తాడు. ఏటు నాకు నమ్మకం లేదు. తర్వాత మెట్టు. వధూవరులు సతీ అరుంధతిని చూడాలి. సతీ అరుంధతి అదేదని సినిమానా? కాదు, నక్షత్రం. ఓహో. నువ్వా? ఎందుకు వచ్చావు అక్కడికి? 10 మందిలో పరువు తీయటానికి కాదమ్మా. తోడబుట్టిన అన్నయ్య పెళ్లి జరుగుతూ ఉంటే
రక్త సంబంధం ఉన్న ఏ చెల్లెలు రాకుండా ఉండగలదు? రక్తము మాంసము కాదు అన్నా చెల్లెల్ని చేసేది, హృదయము మనస్సు. నా హృదయంలో నుంచి నిన్ను ఏనాడో తీసి పారేశాను. దయచేసి వెళ్ళిపో. సరేనన్నయ్య, వదినకు చీర, నీకో ధోతి నా కానుకగా తీసుకురాగలిగాను. తీసుకో అన్నయ్య. నీ సంపాదనతో తీసుకొచ్చిన ఈ పాపిచ్చి చీరను కట్టుకున్నంత కర్మ దాస్తే దాగే బాధ చిట్టమ్మ గారు. నేను అప్పుడే చెప్పాను, అన్నయ్య పెళ్లి అన్నయ్య పెళ్ళిని ఎంతో సంబరపడి వచ్చాను. పదండి. ఊరుకోండి చిట్టమ్మ, ఊరుకోండి. పొగ గోడలు అయితే ఖరాబ్ చేయగలదు కానీ ఆకాశాన్ని ఏం చేయలేదండి. ఏదో తెలిస్తే మీకంటే వాళ్ళే ఎక్కువ వేసేస్తారు. పదండి, రిక్ష ఎక్కండి. మొగుడు పెళ్ళాలిద్దరు. అర్ధరాత్రి ముగ్గురు ఎందుకే? ముగ్గురు కాదు మగనా, మొగుడు పెళ్ళాలిద్దరూ ఒక చోట పడుకోరు. ఆడు చూస్తే బయట పడుకుంటాడు, ఈడు చూస్తే లోపల పడుకుంటది. మరి కడుపులోకి వచ్చిందనా? అది బ్రహ్మదేవుడు మాయే. ఒరే అబ్బా, కోడకల్లో ఒట్టి మనిషి కూడా కాదు, అర్ధరాత్రి కాడ రోడ్డు పడాదూరేంట్రా? అలాగరు కదే, డాక్టర్ గారు తీసుకెళ్తాను చెప్పలేదు ఏంటి? చూసావా ఆడికి పెళ్ళమంటే ఎంత పేవో. నువ్వు ఒక్కనాడమా నన్ను ఇలాగ పేవించిరావా? నువ్వు ఒకరైనా కడుతున్నా? ఎలాగుంటాను, నువ్వు చిత్తుగా తిని మత్తుగానే తర్వాత ఉంటానే. ఇప్పటికే ఆలస్యమైపోనాది. ఇలా నువ్వు వెళ్ళి మీ ఆయన కూడెట్టమే తెలరా. అయ్యో బాబు, అరే ఎవరతను? డాడీ, ఈ అబ్బాయి నాకు తెలుసు, మా కాలేజీలో చదివేవాడు. అలాగా, తీసుకురండి బాబు. ఈ మానవ జన్మ ముందు చూశావు, ఇది ఎన్నో జన్మల తపస్సు ఫలితం. ఈ జీవితం చాలా విలువైంది. దీన్ని చేజేతులారా జారవిడ్చుకోవటం అవివేకం, మహాపాపం. బ్రతికే ఒక శాపంగా మారినప్పుడు అంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. ప్రకృతిలో ప్రతి జీవి జీవితానికి ఎంత ఆధారపడుతుందో చూడలేదు. పరిస్థితులకి బెదిరిపోకుండా, ఉద్రేకాలకు లొంగిపోకుండా ఎవడైతే మౌనపురంతో ఉంటాడో వాడు ఎప్పటికీ పరాజయం పొందడు. అంచేత చూడు, నువ్వు గతాన్ని మర్చిపో, భవిష్యత్తుని మలుచుకో. గతాన్ని మర్చిపోవడం, నా హృదయానికి తగిన గాయాలు మానిపోవడం సాధ్యం కాదండి. మనిషికి సాధ్యం కాని ఏది లేదయ్యా ఈ ప్రపంచంలో. ప్రస్తుతం మనస్సుకి కాస్త కష్టంగా ఉన్నా కాలం అన్ని రకాల గాయాల్ని మాన్పిస్తుంది. చూడు, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండి నా ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తూ ఉండు. నీకు ఏ లోపం రాకుండా నేను చూస్తాను. మీరిక్కడే ఉంటే మా కంపెనీకే కాకుండా మాకు కూడా కంపెనీ ఇచ్చిన వారు అవుతారు. ఒప్పుకోండి ప్లీజ్. సరే, థ్యాంక్స్ అండి. ఏందేమన్నా ఈయనకేదో పిచ్చి పెట్టట్టుందే, లేకపోతే ఎవడో దారిని పోయే దానయం తీసుకుని వచ్చే ఇంట్లో పెట్టుకుంటున్నాడు ఏంటే? ఇంటికి రాకముందు నువ్వు నేను అట్టటం కాదేటి? ఏంటండి ఆ తలుపు కొడుతున్నాడు, బోష అయి ఉంటాడు, కొంచెం చూడు. మీకు కళ్ళ కూడా భూషయ్య కనిపిస్తున్నాడా ఏమిటి? అయినా అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకు వస్తాడు? వాడే బోషయ్య. అవునండు, పీతలపు చప్పుడవుతోంది. ఎవరో చూడండి కొంచెం. ఎవరు? నా మూడు బోషయ్య. నేనున్నానంటే జలగలే పట్టుకుంటాడు. నువ్వు వెళ్ళి అర్ధరాత్రి మగాళ్ళు లేని టైంలో తలుపులు కొడతారా అని నాకు చేవాట్లెట్టు మొహం మార్చుకు వెళ్ళిపోతాడు. అదేమిటండి, మీరు ఉన్నారుగా? నేనున్నా, ఇప్పుడు మగాడిని కాదు నేను. అనుకో అనుకో, వెళ్ళు 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 వెళ్ళు.
తాళాలు ఎనపేటి తాళాలు అవును కాఫీ కాఫీ ఏ కాఫీ పేరు మర్చిపోయావా గీత? లేదు ఏ కాఫీ కాఫీ అని పిలుస్తుంటే సరేలే కాఫీ చేయడానికి ఇంతసేపు తల బద్దలైపోతా ఉంది. తల బద్దలవడం కాఫీ లేకపోవడం వల్ల కాదు, డిటెక్టివ్ నవలు చదవడం వల్ల, ఇంట్లో పని పాట లేకుండా కూర్చోవడం వల్ల. దుర్మార్గి. అబ్బా, అన్ని పనులు నేనే చేస్తే ఇంకా మీరు చేసి తగలడేది ఏముంది? దుర్మార్గి. పెళ్లి కాకముందు ఏడ్చేదానివి, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు. మీ ఏడుపు ఎప్పుడు ఉండేదేలే. అయినా ఆడదాని జీవితం వంటగదికి అంకితం అయ్యే రోజులు పోయాయి. ఎట్లా ఎట్లా? అన్ని రంగాల్లోనూ ఆడది మగాడికి పోటీగా నిలుస్తోంది. అందుకే మారుతున్న కాలంతో పాటు మీ మగాళ్ళు కూడా మారాలి, ఆడదాన్ని గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. తెలిసిందా? ఎంత పెద్ద లెక్చర్ ఇచ్చావే. ఈ సంగతి తెలుసుంటే మైక్ తీసుకొచ్చి పెట్టేవాడు నోటి దగ్గర. మీ నాన్న అంటే సభలో మైక్ దొరికితే చాలు బోరు కొట్టందరూ కుదరడు. గీత, కాలం మారవచ్చు, ఎవరో కొద్ది మంది కాంతాదాసులు మారవచ్చు, కానీ ఈ ప్రకృతి మారదు కదా. ఎందుకంటే మీరా మా కడుపులు రావు, మేము మగ మహారాజులం. ఆ రాజుల కాలం ఎప్పుడో పోయిందిలే. కొన్ని మంత్రుల కాలం మగ మహామంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. ఏమిటో మంత్రుల మీద దండయాత్ర సాగిస్తున్నావు? మావయ్య, నువ్వు మగాడివేగా? చచ్చా, నీకెందుకు వచ్చిందో ఈ అనుమానం? కాదు మావయ్య, ఎప్పటికైనా ఆడదానికంటే మగాడు పైన ఉంటాడా లేదా? సమయం సందర్భాన్ని బట్టి కొంచెం అటు ఇటు అది సరే, ఇంతకీ నీకెందుకు ఈ ప్రశ్న? మావయ్య, మగాళ్ళేమో వంటింట్లో వంట చేయాలట, ఆడదేమో రాకెట్లో చంద్రమండలం పోతుందట అని మీ అమ్మాయి కొడుతుంది లెక్చర్. అయితే అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం. అభ్యుదయ పదంలో ఆడదైనా మగాడైనా దేశాభివృద్ధికి ముఖ్యం. స్త్రీ పురుష విచక్షణ లేనప్పుడే దేశం బాగుపడుతుంది. కాఫీ పట్టుకొస్తాను. ఇంకా కాఫీ కానే లేదా? అది తీసుకురమ్మంటేనే ఇంత సోది. అల్లుడు, కట్టుకున్న పెళ్ళానికి కొంచెం కాఫీ ఇచ్చి సంతోష పెట్టలేని మొగుడు ఎందుకయ్యా? మావయ్య, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తాను. అడుగు. మా అత్తయ్యకు మీరు ఇలాగే అన్ని చేసి పెట్టేవారా? నేనా? ఆ. నా రోజుల్లోనా? గీత తల్లిని ఎంత ప్రేమతో చూసేవాడిని, అసలు కాలు కింద పెట్టనిచ్చేవాడిని. ఏం పైన నడిపించేవారంటే గాలిలో? అన్ని పనులు మా నాన్నే చేసేవాడు. అప్పుడు నువ్వు పుట్టావా? మా అమ్మే చెప్పింది. నీ తెలివి ఇంతలో ఉంది. ఈ తెలివి తక్కువ వల్లే మినిస్టర్ గారి రికమెండేషన్ తో సంపాదించిన ఉద్యోగం కాస్త ఓడగొట్టుకున్నావు. నాక రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది. అమ్మాయి గతి ఏమవుతుందో అని రాత్రి వాళ్ళు కునుకు పట్టడం లేదు. నిద్ర మాత్రం తెచ్చిస్తాను, భద్రంగా వేసుకోండి. లేపినా లేవరప్పుడు. చాలా చాలా నీ పోటీ సలహా. వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే వేడి వేడిగా తెస్తాను, బాగా పోసుకోండి కడుపుల్లో. బాబు పుట్టేశాను, పన్న బాబు పుట్టేశాను, బాబులు పుట్టేశాను. ఏం తిన్నామా? ఒరే నాయనా, ఇదో నీ బుజ్జిగాడు. అత్తు నీ పోలికారా? తీయ్యా, ఆయన బాగా జామ్ దెబ్బ డబ్బులు పదివే ఎలక పిల్ల ఉన్నాడు. ఏడా నన్ను పుట్టినోడు ఎలక పిల్ల ఉండకపోతే నీలా ఉంటాడా? ఏనుకెళ్ళు. ఇదిగో మీరంతా బయటకెళ్ళండి, బిడ్డకు పాలట్టారా? ఏ నేను ఉంటే తప్ప అంటే చిన్న కదా వయసు. అల్లే అల్లవాయా, పెద్ద పసిపిల్లడు బయలుదేరా. బయట బాగా మంచు కురుస్తున్నట్టుంది కదూ? మీకు చలి వేయడం లేదు? నిండా ముగిన వాడికి ఇంకా సరిగ్గా ఇప్పుడు ఎందులో మునిగారేమిటి? ఆలోచనలు. జ్ఞాపకాలలో కాదు కదా? అవి రెండూ కవల పిల్లలే. ఆ పిల్లల ప్రాణదాతలు ఎవరో? మీరు మాత్రం కాదు. ఓ, ఎవరైతే ఏం గాని ఆ పిల్లని కంటూ కూర్చోకుండా బర్త్ కంట్రోల్ చేసి హాయిగా నిద్రపోండి, ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్ యూ డాక్టర్.
నో మెన్షన్ పేషెంట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఎంత చక్కర బిడ్డ నీ బిడ్డ నన్ను చూసి నవ్వుతున్నాడు. నేను చూసి పుట్టినానండి బాబాయ్, పుట్టబోయేవారు కూడా బాగా నవ్వుతారు. నవ్వుతున్నారు ఊళ్ళో జనం అంతా ఎరగబడి నవ్వుతున్నారు. ఎందుకు పిన్ని? ఎందుకంటే నీ పిల్లం 7వ నెలలే కన్నం. అదే 7వ మాసంలో శ్రీకృష్ణుడే పుట్టాడు. ఇంతకీ ఏంటంటే నీ కోడ పిల్ల 7వ నెలలే కందని పంపు దగ్గర జనం అంతా ఎరగబడి నవ్వుతున్నారు. నవ్వుతారు. ఈ ప్రపంచంలో నవ్వగలిగిన జంతువు మనిషే కదంటే. కోతి కూడా నవ్వుద్ది. కోతి చూసి నవ్వదు, మనిషిని చూసి నవ్వుతారు. చందమామం చూసి కుక్కలు మరిగితే చందమామం పరిధి తక్కువ అవుతుంది, కానీ వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోమద్దని. నేను ఊరుకున్నానంటా. ఏం చేసావు? 4 వడ్డించేవారు వచ్చా. అక్కడి చూడవే 3 సార్లు మార్చారు. కాకితో సభలు వెళ్తే పెళ్లి కొడుకు వచ్చి వాడతాడు అన్నారు. అటు కాకులు పోలేదు, ఇటు పెళ్లి కొడుకు రాలేదు. మధ్య మగ్గంలో కంటలాగే మమ్మల్ని తిప్పి చంపుతున్నారు. ఈయన పెట్టే పెళ్లి బుర్ల కంటే ఎంగిలి మెతుకులే నయమని ఆ కాకులు కబురు మోసుకెళ్ళలేదేమో. బహుశయ్య గుడ్డిలో పట్టుకుని చిల్లి పెడితే పిల్ల పడుతుంది అక్కయ్య. దాన్ని తీసుకెళ్లి పొదగాలి, కొంచెం ఓపిక పట్టాలి. పట్టాల్సింది ఓపిక కాదయ్యా, నీ పిలక. మా దగ్గర 10,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని నీ కొడుకు మరో సంబంధం కుదురుస్తావా? ఎవరు నేను ఇంకో సంబంధం గురించాను? అవును, నేనా? నువ్వే. అంతా అబద్ధం. ఎవరో కెట్టిన వాళ్ళు చెప్పారు. నేను ఎప్పుడు అలా పనులు చేయను. ఎప్పుడు చేస్తారో అప్పుడప్పుడు చేస్తారో మాకు అనవసరం, కానీ మీకు మీ సంబంధానికి వేరే నమస్కారాలు. మా డబ్బు మా పారే బాబు. ఇంతదాకా అక్కర్లేదు బావగారు. సెలవు దొరక్క ఇంతకాలం రాలేదు, ఇప్పుడు అవకాశం చిక్కింది, వచ్చి పెళ్లి చేసుకుని వెళ్తానని ఇంతకు ముందే కబురు పెట్టాడు బావగారు. కాకితోనే కాదండి, మనిషితోటే. నేను ఆ భయాభిష్టం ఎలాగోలాగో పట్టుకుని అతను నచ్చ చెప్పి అబ్బాయిని తీసుకొచ్చి ఆ ముళ్ళు వేయించి పూచి నాదండి. ఏం పూచియో, ఈ చారి గనక తప్పిందంటే మీరు చెప్పిన గుడ్డు చెడిపోయిందని, అందులోకి పిల్లలు ఊడిపడదని నిర్ణయించుకుంటాం. మా 10,000 వసూలు చేస్తాం, అట్టితో సహా. పెద్దగా చాకలి ఎక్కిన అవసరం మీ చెల్లెలకు బాగోలేదు. సరే వస్తాం.